హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మిర్చీలు వచ్చినాయి, కోస్తున్నాను. చిక్కుడు ప్లాంట్, క్రీపర్ ప్లాంట్ కదా, ఇలా అల్లించేసాను. ఇక్కడ ఎల్లో ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ మట్టి మార్చినాక ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, తీసుకుంటున్నాను. మెంతులు వేసాను టెర్రస్ పైన కుండీల్లో. చాలా బాగా వచ్చింది. 4 డేస్కి 2 లీవ్స్ ఉన్నప్పుడే కోసేస్తాను. మెంతి కూర 2 లీవ్స్ ఉన్నప్పుడే బాగుంటుంది. విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, త్వరగా వస్తాయి. మెంతులు నైట్ నానబెట్టేస్తే ఇంకా బాగా వస్తాయి. నానబెట్టకుండా కూడా వేసేయచ్చు. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్, పింక్ గన్నేరు ఫ్లవర్స్, ఇక్కడ కుండీలో కొన్ని మెంతులు వేశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది బీర, ఇలా సపోర్ట్ ఇచ్చాను. బీర మొక్క వస్తుందేమో చూడాలి. స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా. ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ లేనివి సీడ్ వేసాను, సేమ్ కలర్. ఇవి పైన చిగురు తీసేస్తున్నాను. సైడ్కి కొన్ని కొమ్మలు వస్తాయి, అలా తీసేస్తే అవన్నీ తీసేస్తున్నాను. ఎల్లో ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. ఇలా కొంచెం హైట్ అవ్వగానే తీసేస్తే బాగా వస్తాయి. 2 లీవ్స్ ఉంచి తీసేయాలి. 2 లీవ్స్ వచ్చినాక తీసేయచ్చు. ఇంకా బుషీగా వస్తాయి ఇలా తీసేస్తే. ఇక్కడ ఒకటి ఉంది, దీనికి కూడా అలాగే తీసేస్తున్నాను. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఈ ప్లాంట్కి కూడా అలాగే తీస్తున్నాను. టమాటా ప్లాంట్ ఇక్కడ కూడా తీసేస్తాను. ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఈ ప్లాంట్కి కూడా తీసేసాను. ఫ్లవర్ ప్లాంట్, ఈ ఫ్లవర్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి, కొయ్యట్లేదు వీటిని. టెర్రస్ పైన వచ్చినాయి, అవి కోసేస్తాను కొన్ని. ఫ్లవర్ ప్లాంట్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, తీసుకున్నాను. ఇక్కడ కూడా తీసేస్తున్నాను చిన్నదే. ఈ చిన్న డబ్బాలో చాలా పెట్టాను. ఈ కింద లీవ్స్ కొన్ని లాగేస్తున్నాను, డ్రై అయినాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్, పాలకూర, సింక్ ప్లాంట్, ఈ చిన్న డబ్బాలో చాలా వచ్చినాయి. వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా ఇది. ఇలా కట్ చేశాను, డక్ లాగా బాగుంది. సీడ్ ఇంకా ముదరలేదు ఇది. ఇక్కడ మెంతులు వేశాను 4 డేస్కి. చాలా బాగా వచ్చినాయి 4 డేస్కి. మొత్తం విప్పేసింది. అన్నిటికన్నా ముందు మెంతులు చాలా బాగా వస్తాయి, హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఆకుకూరలు వేసుకోవచ్చు. వర్షం ఇంకా రాదు కదా, ఇప్పుడు ఆకుకూరలు బాగా వస్తాయి. వాటర్ ఫోర్స్గా పోయాను, లైట్గా చల్లుతాను. ఇంకా మిడిల్లో కొన్ని పోయినాయి, అటు ఇటు బాగా వచ్చినాయి ఒత్తుగా. ఈ ఫ్లవర్స్ కొన్ని కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ మొత్తం ఇట్లా రాగానే కొన్ని లాగేస్తాను ఎప్పుడప్పుడు. ఫ్రెష్గా వస్తూ ఉంటాయి బాగా.
ఇందులో కొంచెం మట్టి పోయాలి, కొంచెమే ఉంది. వంగ ప్లాంటు, క్యాలీఫ్లవర్ వస్తుందో రాదో అనుకున్నా. ఇది ఫస్ట్ టైం పెట్టాను నేను, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. మొత్తం ఒకే చోట చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి కలరు. కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్ కోసేస్తాను. చిన్న చిన్న ఫ్లవర్సే విప్పినాయి. ఇవి రెండు తీసుకున్నాను. మిర్చీలు వచ్చినాయి, ఇక్కడ కొన్ని మిర్చీలు కోస్తాను. ఇలా పెట్టుకున్నాను, బాగుంది కదా. ఇక్కడ కొన్ని మిర్చీలు, ఇది పాడైంది, తీసేస్తాను. కొన్ని మిర్చీలు పెద్దవైనాయి, కోసేస్తున్నాను. లీవ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇలా వస్తూ ఉంటాయి. ఎడంగా వేసేసాను. తోటకూర సీడ్ ఇంకా మొత్తం ఫామ్ అవుతుంది, ఇంకా ముదరలేదు. ఈ మిర్చి కోసేస్తున్నాను. ఇంక ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చినాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇందులో పెట్టేశాను మిర్చి. ఇక్కడ మిర్చి ఉంది, ఇది కూడా తీసుకున్నాను. డ్రై అయింది కొద్దిగా, ఇంకా వాటర్ పోసేస్తాను. ఇక్కడ డబల్ కలరు చాలా బాగుంటాయి ఫ్లవర్స్. మార్నింగ్ వచ్చింది, నేను ఈవినింగ్ వచ్చేసరికి అది చాలా చిన్నగా అయింది. కొన్ని కొమ్మలు మళ్ళీ పెడుతున్నాను, అక్కడి నుంచే తీసేసి సైడ్కి. ఇవి కొమ్మలు పెట్టినా బాగా వస్తాయి. 2 కలర్స్తో చాలా బాగుంటాయి ఫ్లవర్స్. బేర మొక్కలు కొంచెం హైట్ అయినాయి. ఇవి కూడా ఒక 4-5 లీవ్స్ రాగానే పైన చిగురు తీసేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి, బాగా వస్తాయి. పుదీనా చాలా బాగుంటుంది, ఇలా సైడ్కి వచ్చింది కొమ్మ. కొంచెం లీవ్స్ తీసుకుంటున్నాను, మంచి స్మెల్ వస్తుంది. ఇవి తీసేసి మళ్ళీ గుచ్చుతాను దీన్ని, మళ్ళీ వచ్చేస్తాయి రూట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.